హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక వీరు టెన్షన్ పడుతూ, ఇదేంటి నా పాపం నాకు వచ్చినట్టుగా నేను బాను ప్లేస్లో ఉండడం ఏంటి? ఈ రుద్రగాడేమో బాడీ బిల్డర్, పెద్ద ఛాంపియన్షిప్. వీడు కనుక నన్ను నెట్టేస్తే ఇక తప్పకుండా నేను పైనుంచి కింద పడిపోతాను. వామ్మో, తలుచుకుంటేనే భయంగా ఉంది. అయినా ఈ గంగ ఒకటి, ఈ గంగ ప్రతిసారి వచ్చి నా ప్లాన్ని ఫ్లాప్ చేస్తుంది. అయినా గంగ అసలు ఏమనుకుంటుంది? మా ఇంటి పని మనిషిలాగా ఉండాలి, అంతేగాని మాకు చెప్పడం ఏంటి అని వీరేంద్ర మనసులో అనుకుంటుండగా ఇక గంగ వెంటనే, ఏంటి వీరు సార్, ఏం ఆలోచిస్తున్నారు? మనం ఎలాగైనా సరే సార్ రుద్ర సార్ని కాపాడాలి. రుద్ర సార్ ఏ తప్పు చేయరని మీకు కూడా తెలుసు కదా వీరు సార్. అంటే గంగ నేను భాను ప్లేస్లో ఉండడం ఏంటా అని. అయ్యో వీరు సార్, భాను సార్ లాగానే మీరు కూడా హైట్గా దళంగా ఉన్నారు. అంటే వీరు సార్కి మీకు మ్యాచ్ అవుతుంది. ఎందుకు భయపడుతున్నారు సార్? మిమ్మల్ని కాపాడడానికి రుద్ర సార్ ఉన్నాడు. సార్ ప్రాణాలని ప్రణంగా పెట్టి మిమ్మల్ని తప్పకుండా కాపాడతారు సార్, ఆ నమ్మకం నాకుంది. ఇక వీరు మనసులో, ఏంటే ఏమనుకుంటున్నావే? కుంప తీసి నేను కనుక కింద పడితే నా శివం వేలాడుతుంది. నీ మాటలతో అందరినీ గ్రిప్పులు పెట్టుకుంటున్నావు కదనే, ఇప్పుడు ఏం చెప్పని పరిస్థితుల్లో ఉన్నాను అని అనుకుంటూ వీరు ఇక భాను ప్లేస్లో ఉండగా ఇక రుద్ర వెంటనే రీక్రియేట్ చేస్తూ వీరును నెట్టేసరికి కింద పడిపోతుండగా ఇక గోడను పట్టుకోవడంతో ఇదంతా గంగ చూసి, మీరు నెట్టిన ఫోర్స్కి పాపం వీరు సారు కింద పడిపోయేవారు. ఆ ఏసీ యూనిటింగ్ ఉంది కాబట్టి పడిపోకుండా ఆగిపోయాడు. ఇది చూసి రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక లాయర్ వెంటనే, అంటే భాను ఆ గోడను పట్టుకున్నాడు కాబట్టి సపోర్ట్ ఉంది, మరి భాను ఎలా కింద పడిపోతాడు అని లాయర్ అంటుండగా ఇక పోలీస్ వెంటనే, అంటే సార్ ఎవరైనా కావాలని భానును కింద పడేయొచ్చు కదా, అంటే రుద్ర మీద కోపంతో భానును చంపితే హత్య రుద్ర చేశాడని ఇలా ఇరికిస్తున్నారేమో సార్, ఒకసారి ఆలోచించండి అని ఎస్ఐ అనగానే ఇక లాయర్ ఆలోచిస్తూ, అవును ఎస్ఐ, మీరు చెప్పేది కూడా నిజమే. రుద్ర పెద్ద ఛాంపియన్షిప్ కదా, తను గెలవకుండా ఉండడానికి రుద్ర ఆవేశంతో భానును నెట్టేయడం వల్ల భాను చనిపోయాడని ఇలా పుకార్లు పుట్టించారు. నాకు తెలిసి రుద్ర భానును హత్య చేయలేదు అని లాయర్ అంటుంటే ఇదంతా వీరేంద్ర విని టెన్షన్ పడుతూ, ఇక నేను దొరికిపోతానేమోనని టెన్షన్గా ఉంది. ఈ లాయర్ గాడు పెద్ద తెలివి కల్లోడ్లా ఉన్నాడు కదా, వాడు పూసగొచ్చినట్టు నిజం చెప్పేస్తున్నాడు. రుద్రగాడు నెట్టేయగానే భాను చనిపోలేదు, వాడిని చంపింది కూడా నేనే. పాపం ఆ భాను ఏమో ఇక నేను తప్పించుకున్నానని సంతోషపడిపోయాడు. నన్ను చూసి, బావా ఈ టైంలో ఎందుకున్నావు, చూసావా రుద్రబావ ఎంత కోపంగా ఉన్నాడో, వెళ్ళి రుద్రబావని ఆపు అని పాపం నాకు చెప్పాడు. ఇక నా కొత్త ప్లాన్తో, అయ్యో భాను బావా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఒక రహస్యం చెప్పమంటావా? ఇక భాను కోపంతో, ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు? బామ్మర్దే, నీకు విషయం చెప్పమంటావా? నీ అన్న నా తమ్మునితో ఫైటింగ్ చేశాడు, చివరికి వాడికి ప్రాణం లేకుండా పోయింది, చచ్చిన శవంలా ఉంటున్నాడు. నా తమ్ముడు పరిస్థితి చూడలేకపోయాను, అందుకే మీ ఇంటికి అల్లుడిగా వచ్చి కుటుంబాన్ని ముక్కలు చేయడానికి తిష్ట వేశాను. ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు మాతో ప్రేమగా ఉంటున్నావని అనుకున్నాను. ఇంత కపట నాటకం ఉందా? ఈ విషయాన్ని వెంటనే మా రుద్రన్నకు చెప్తానాగు అనుకుంటూ భాను వెళ్తుంటే, ఏంటి బామర్ది అన్ని విషయాలు చెప్పేశాను, ఇక నిన్నెలా బ్రతికనిస్తానని అనుకున్నా అనుకుంటూ వీరేంద్ర కోపంతో ఇక భానును కిందికి నెట్టేయడంతో ఇక చనిపోవడంతో ఇదంతా వీరేంద్ర చూసి, అమ్మయ్యా నా మనసు ఇప్పుడు కుదుట పడింది, ఇక నా నెక్స్ట్ టార్గెట్ రుద్ర నీవే. నిన్ను ఊరికి వదిలిపెట్టను రుద్ర, చిత్ర విచిత్ర హింసలు చేసి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ వీరేంద్ర ఇక ఏడుస్తూ, అయ్యో రుద్రబావా ఇంత పని చేశావు, నీ ఆవేశం వల్ల నీ తమ్ముడిని నువ్వు పోగొట్టుకున్నావు. ఏంటి వీరు ఏం మాట్లాడుతున్నావు? నా తమ్ముడిని నేను చెప్పడం ఏంటి? అయ్యో రుద్రబావ నీ ఆవేశం వల్లే కదా నీ తమ్ముడు చనిపోయాడు, ఒకసారి చూడు అని అనేసరికి ఇక రుద్ర తన తమ్ముడి శవాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదంతా వీరేంద్ర కలగంటుంటే ఇంతలో గంగ వచ్చి, ఏంటి వీరు సార్ ఏం ఆలోచిస్తున్నారు?
రుద్ర సార్ భానును హత్య చేయలేదని మనకి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కదా సార్ అనుకుంటూ ఇక గంగ వెంటనే రుద్ర దగ్గరికి వచ్చి, చెప్పాను కదా సార్, మీరు ఏ తప్పు చేయలేదు. ఆ విషయంలో కూడా మీరు మీ తమ్ముణ్ణి చంపలేదు సార్. నేను చెప్తున్నాను కదా సార్. ఈ గంగ మాట అంటే మాటే. మీరు ఏ తప్పు చేయలేదని, ఎవరిని చంపలేదని నా మనసు ఎందుకో చెప్తుంది సార్. దయచేసి నా మాట వినండి. ఇలా మాట్లాడుతుంటే రుద్ర గంగని చూస్తూ తన చేతుల్ని పట్టుకొని, పారు, నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? నా నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు? చెప్పు పారు, చెప్పు. ఇక గంగ వెంటనే, ఏంటి రుద్ర సార్, ఏమైంది? ఎవరిని కలవరిస్తున్నారు? అయినా ఈ పారు ఏంటి? ఏం లేదు గంగా, కాస్త సైలెంట్గా ఉండు. ఇటు ఏమో విజయేంద్ర సంతోషంతో, రుద్ర, నువ్వే తప్పు చేయలేదని అందరికీ తెలిసింది. ఈ విషయాన్ని వెంటనే పెద్దమ్మకి చెప్పు. నువ్వు దోషివి కాదు, నిర్దోషివని. ఇక మన కుటుంబం సంతోషంతో ఇల్లు కలకలలాడిపోతుంది. కానీ పెదనాన్న, పెద్దమ్మ నమ్ముతుందనే నమ్మకం నీకుందా? ఇంకా క్లారిటీ రాలేదు కదా పెదనాన్న. కోర్టులో జడ్జి గారు నేను నిర్దోషి అని చెప్తేనే పెద్దమ్మ నమ్ముతుంది. అంతవరకు పెద్దమ్మ నన్ను దోషిగానే చూస్తుంది. రుద్ర, నువ్వేం టెన్షన్ పడకు. తప్పకుండా పెద్దమ్మ ఏదో ఒక రోజు నీతో తప్పకుండా మాట్లాడుతుంది. నిన్ను దగ్గరికి తీసుకొని నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఇంతలో వీరేంద్ర వచ్చి, ఎలా ఆ కళ జరుగుతుందో నేను కూడా చూస్తాను. ఈసారైనా నా ప్లాన్ వర్కౌట్ అవుతుందనుకున్నాను. ఈ గంగ వల్ల నా ప్లాన్నే తిప్పికొట్టింది. అయినా ఈ గంగ రావడమేంటో, ఈ రుద్రగాడు గెలవడమేంటో అర్థమే కావట్లేదు. నేను ఏదో ఒకటి చేసినా సరే ఆ రుద్రగాడు దోషిగా నిలబడాలి. అప్పుడే కదా నా పగ చల్లారేది అనుకుంటూ ఇక ఇంటికి రాగానే ఇంతలో ఇష్క చూసి, ఏమైంది బ్రో, అంత టెన్షన్ పడుతున్నావు? కొంప తీసి భాను బావని ఆ రుద్రబావ చంపలేదని తెలిసిపోయిందా బ్రో? ఏం చేయాలో చెప్పు ఇషిక, నాకు అర్థం కావట్లేదు. నా మైండ్ మొత్తం టెన్షన్గా ఉంది. అవును ఇషిక, అదే జరిగింది. అంతా గంగ వల్లే. నేను సెట్ చేసిన మనుషుల్ని ఆ గంగ తీసేసి తనకు నచ్చినట్టుగా నన్ను ఆ భాను ప్లేస్లో పెట్టింది. అది నేను తట్టుకోలేకపోయాను ఇషిక. బ్రో, నీకో విషయం చెప్పమంటావా? ఆ గంగ ఉన్నంత వరకు నువ్వేం చేయలేవు. గంగని ఇంట్లో నుంచి వెళ్ళగొడితేనే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అయినా గంగ ఇంటికి వచ్చిన వేళ విశేషం తెలియదు, కానీ అత్తయ్యలో మార్పొచ్చింది. ఆ రుద్రబావ ఎప్పుడు మౌనంగా ఉండేవాడు, ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాడు. ఇక ఇప్పుడేమో ఇల్లు కూడా కలకలలాడిపోతుంది. ఇక ఇదంతా నేను చూడలేకపోతున్నాను బ్రో. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇషిక. నాకెందుకు టెన్షన్గా ఉంది. ఆ రుద్రగాడు బెయిల్ నుంచి బయటికి వస్తాడేమోనని. కామ్ డౌన్ బ్రో, కాస్త ఆలోచించు. ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా. మనల్ని గెలిపించడానికి ఆ దేవుడు కూడా కాస్త మనకు మార్గం చూపిస్తాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.